నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. మే 13వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాబోతుందని, జగన్ పాలనను చూసి రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని 12వ వార్డులో మంగళవారం ఎమ్మెల్యే రవికుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించి వారి అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకు వేయాలని కోరారు. వైసీపీకి ఓటు వేస్తే జరిగే నష్టం గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కృష్ణప్రసాద్ను గెలిపించాలని, అధికారంలోనికి రాకముందు దళితులపై జగన్ ఒకలా ఉంటారని, అధికారంలోనికి వచ్చిన తరువాత దళితులపై కక్ష సాధింపు చర్యలు చేపడతారని, 27 పథకాలు రద్దు చేసి దళితులను విద్యావంతులుగా ఎదగకుండా అడ్డుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది అని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో మంచి పాలన రావాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేసే సమయంలో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని రవికుమార్ పిలుపునిచ్చారు. చేతులు పట్టద్దండి. తిరిగిన తర్వాత వెళ్ళేటప్పుడు కూర్చొని తాగేసి వెళ్తాం. అప్పుడైతే ఇబ్బంది లేదు. తిరిగేటప్పుడు కడుపులో ఫ్రీగా ఉంటేనే తిరగలుగుతాం. మామూలు కలిసావా సరే సరే ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇంటింటా తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మాకు ఎదురవుతున్న సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు, తెలుగుదేశం మద్దతుదారులుగా ఉన్న వాళ్ళని చెప్పి 20 నుంచి 30 మంది పైన పెన్షన్లు తీసేశారు. వాళ్ళ అద్దంకి టౌన్లో చూసాం మేము. కరెంటు బిల్లుల పేరుతోటి, లేకపోతే ఇల్లు పెద్దయ్యానో రకరకాల కారణాలు చూపించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ముఖ్యంగా పెన్షన్లు పీకేయడం జరిగింది. దాదాపు 1000 పెన్షన్ల పైన పీకేయడం జరిగింది. అన్నింటినీ కూడా తప్పకుండా ప్రభుత్వ అధికారులు రంగాన్ని తప్పకుండా ఇస్తాం. అదే కాకుండా చాలా పెద్ద ఎత్తున కరెంటు బిల్లు పెరిగింది. దాదాపు 7-8 సార్లు కరెంటు బిల్లును పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే
జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా కాలువలు శుభ్రం చేయట్లేదని, మున్సిపాలిటీలో మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదని, ఎందుకంటే 90 కోట్ల రూపాయలతోటి గుళ్ళకమ్మ నుంచి మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఒక స్కీమ్ పెడితే దాన్ని ఇచ్చిన డబ్బుల్ని ఇచ్చిన స్కీములు కూడా చేసుకోవడం చేతగానే అసమర్థత ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కేవలం అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు కొంతమంది ఉద్యోగస్తులు తగిలారు పొద్దున్న. ఉద్యోగస్తులు అంగన్వాడీ టీచర్లు కానీ, లేకపోతే టీచర్లు కానీ, లేకపోతే మిగతా ఉద్యోగస్తులు అందరికి కూడా అబద్ధపు హామీలు చెప్పి వాళ్ళ చేత ఓట్లు దండుకొని ఇవాళ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి చాలా తగులుతూ ఉంది. అదేవిధంగా అక్కడక్కడ రిటైర్డ్ ఉద్యోగస్తులు తగిలారు. వాళ్ళందరూ కూడా 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా సక్రమంగా రిటైర్డ్ పెన్షన్ రావట్లేదని చాలా బాధపడుతూ ఉన్నారు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ ఉద్యోగస్తులు కానీ, ప్రజలకు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడ ఉన్నప్పుడు ఏ విధమైన పరిపాలన ఉందో ప్రశాంతమైన వాతావరణంతో పార్టీలకు అతీతంగా ఏం పని చేసాం అదేవిధంగా కొనసాగుతామని చెప్పి కూడా తెలియదు. మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పానెం హనుమిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఆయన సతీమణి పానెం ఆదిలక్ష్మి అన్నారు. అద్దెంకి పట్టణంలోని 16వ వార్డులో మంగళవారం పానెం ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించి తిరిగి మరలా వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ఆదిలక్ష్మి చెప్పారు. మొదటిసారి హనుమిరెడ్డి ప్రత్యక్ష రాజకీయంలోనికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఆయనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అద్దెంకి పురపాలక సంఘం చైర్మన్ ఎస్తేరమ్మ మాట్లాడుతూ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి రాబోతుందని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా హనుమిరెడ్డిని, ఎంపీగా నందిగాం సురేష్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత తెలుగుదేశం పాలనలో, ప్రస్తుతం వైసీపీ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందాయో ప్రజలు ఆలోచించుకుని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెలిపారు. వార్డులో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మన కాబోయే ఎమ్మెల్యే హనుమిరెడ్డి అన్నగారు మిస్సెస్ వచ్చి ఉన్నారు. ఈరోజు మీరే చూస్తున్నారు. జగనన్నకి ఎలాగా అభిమానంగా ఎలా వస్తున్నారో మీరే చూస్తున్నారు. ఈ అభిమానం ఎప్పుడైనా కానీ అలాగే ఉంటుంది. తప్పనిసరిగా ఈ 2024లో రేపు జరగబోయే 13వ తారీఖులో జరగబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ దేవుడి దయ, ఈ ప్రజలందరూ చల్లన దీవెన ఆయన మీద ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా వస్తారు. అలాగే హనుమిరెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా ప్రజలందరూ కూడా ఆయన మీద అభిమానం చాలా విధంగా చూపిస్తున్నారు. మీరే చూస్తున్నారు. తప్పనిసరిగా వీళ్ళిద్దరు కూడా గెలిచి ఈసారి జరగబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా గెలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రచారంలో భాగంగా ఈరోజు హనుమిరెడ్డి గారు అన్న మిస్సెస్ ఆదిలక్ష్మి గారు 16వ వార్డులోని ఇంటింటికి ప్రచారానికి వచ్చారు. ఈ ప్రపంచం ఎలా ఉందో మీరే చూస్తున్నారు. లేడీస్ ఉన్నారంటే జగనన్న ఉన్నాడు కాబట్టి ఈ లేడీస్ కూడా ఈ మహిళలకి ఎంతో బాగా చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా మేము వస్తామని వస్తున్నారు. అలాగే ఈ 2024లో ఖచ్చితంగా మన హనుమిరెడ్డి అన్నని అద్దెంకి ఎమ్మెల్యే ఖచ్చితంగా అసెంబ్లీకి పంపిస్తాము. అలాగే జగనన్న కూడా ఖచ్చితంగా సీఎం గారు అవుతారు. 175కు 170 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని ఈ విధంగా నేను మాటిస్తున్నాను. ఆయన లేరు ఉన్నారా? వచ్చినప్పుడేమో మీరు అట్లా అంటే ఎట్లా మాకు చెప్పాలి కదా, నాకు వచ్చావు అసలు అమ్మా మేము ముందు ఇచ్చుకుంటూ పోతాం, ఎవరికి పోతాం మేము ఇస్తానే ఉన్నాం.
మే 13వ తేదీన జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అద్దెంకిలో ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అందరూ కలిసి కృషి చేస్తారని అద్దెంకి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సునీల్ అన్నారు. అద్దెంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో మంగళవారం మండలంలో ఉన్న సెక్టర్ అధికారులకు, ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్లకు ఈవీఎంలపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఆర్ఓ సునీల్ హాజరయ్యారు. ముందుగా సెక్టర్ అధికారులకు ఎన్నికలకు సంబంధించిన వస్తువులు పెట్టుకునేందుకు ఆర్ఓ చేతుల మీదుగా బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలంటే ఈవీఎంల మిషన్లు ఎంతో కీలకమని, ఈవీఎం మిషన్లు సక్రమంగా పనిచేసినప్పుడే ఎన్నికలు అనేవి ప్రశాంత వాతావరణంలో జరుగుతాయని, ఈవీఎం లోపాలు అనేవి వస్తే పోలింగ్ ఆగిపోతుందన్నారు. ఈవీఎంలో ఎటువంటి లోపాలు రాకుండా ముందుగానే శిక్షణ ఇచ్చారని, అద్దెంకి నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ బూత్లను సిద్ధం చేశారని, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అందరూ సహకరించాలని ఆర్ఓ సునీల్ పేర్కొన్నారు. మనకి రాబోయేటటువంటి ఎమ్మెల్యే ఎన్నికల దృష్టిలో ఉంచుకొని మనం ఈరోజు ఈవీఎం కమిషనింగ్కి సంబంధించినటువంటి శిక్షణా కార్యక్రమాన్ని అందరూ సెక్టర్ ఆఫీసర్స్, మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతుంది. ఈవీఎం కమిషనింగ్ అనేది చాలా కీలకం కాబట్టి ఎన్నికల ప్రక్రియలో, అందువల్ల ఆ కమిషనింగ్ అనేది చాలా చక్కగా జరగాలి అనే ఆలోచన విధానంతో మనం ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడే 2వ తేదీ నుంచి 4వ తేదీ మధ్యలో మనకి కమిషనింగ్ అనేది జరుగుతుంది. 2వ తారీఖు 2వ తేదీ మనకి కమిషనింగ్ 2వ తేదీ మొదలవుతుంది. రేపు ర్యాండమైజేషన్ అంటే మీరు రాబోయేది కలెక్టర్ సార్ మా సార్ 2 నుంచి 4 మధ్య 3 days ఏబీఓస్ ట్రైనింగ్ ఉంది. రేపు సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నట్లయితే మీకు కాస్త వాళ్ళ వ్యాపార అవకాశం ఉంటుంది. మీకు వచ్చేవాళ్ళు ఎవరు అనేది ఒకటి, ప్లస్ మీకు సపోర్టింగ్గా కూడా ఉండొచ్చు. రేపు కూడా కాస్త అటెండ్ అవుతుంది. ఎలక్షన్ ప్రక్రియలో కమిషనింగ్ అనేటువంటిది చాలా ముఖ్యమైన ప్రక్రియ. అందులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అందులో పర్ఫెక్ట్గా పనిచేసినట్లయితే ఎన్నికలు అనేటువంటి ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు సెక్టార్ ఆఫీసర్స్కి, డిజిటల్ అసిస్టెంట్స్కి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి, తర్వాత ఫీల్డ్లో ఉన్నటువంటి అందరు అధికారులందరికీ కూడా ఈవీఎం కమిషనింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్లో వారు నేర్చుకునేటువంటి అంశాల్లో బ్యాలెట్ యూనిట్ అనేటువంటి వర్కింగ్ కండిషన్లో క్యాండిడేట్స్ సెట్టింగ్ చేయడం కావచ్చు, వివిప్యాట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ సెట్టింగ్ చేసి, తర్వాత కంట్రోల్ యూనిట్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ని అటాచ్ చేసేటువంటిది, తర్వాత మన విండో అన్మాస్క్ చేసేటువంటి ప్యాటర్న్ మొత్తాన్ని కూడా 90 pages ఉన్నటువంటి పీడిఎఫ్ ప్యాటర్న్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా విజువలైజ్డ్ వీడియోస్ను కూడా మేము ప్రీవియస్ అప్డేట్ చేసినటువంటి వీడియోస్ను కూడా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా రేపు జరగబోయేటువంటి ఈవీఎం కమిషనింగ్లో ఈ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి 100 మంది అధికారులందరూ కూడా మన అద్దెంకి నియోజకవర్గంలో జరిగేటువంటి 298 పోలింగ్ స్టేషన్స్ అవసరమైనటువంటి ఈవీఎంస్ మొత్తం 600 ఈవీఎంస్ని కమిషనింగ్ చేయడానికి సన్నద్ధం చేయడం జరిగింది. వారికి అవసరమైన సహాయ సహకారాలతో పూర్తి మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సెక్టర్ ఆఫీసర్స్కి ఆర్ఓ గారి ఆధ్వర్యంలో వారికి ఒక ప్రత్యేక బహుమతిగా బ్యాగ్ను కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా వాళ్ళందరూ అంశాలు నేర్చుకుంటారని తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నీచ రాజకీయాలు జరుగుతున్నాయని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని బీసీవై పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మీసాల సామ్రాజ్యం తెలిపారు. అద్దెంకి బీసీవై పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సామ్రాజ్యం మాట్లాడారు. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని, మనసులో ఏదో పెట్టుకుని ఎదుగుతున్నారని దాడులు చేయడం సిగ్గుచేటు అని, రామచంద్ర యాదవ్పై దాడిని ఖండిస్తున్నారని, దాడి చేసిన నిందితులను తక్షణమే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరగబడితే రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని సామ్రాజ్యం చెప్పారు. మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో బీసీవై పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, అద్దెంకి నియోజకవర్గం నుంచి తను పోటీ చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ చెరుకుగడ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. రాజకీయం ఎన్నాళ్ళు చేస్తారు? ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇది మంచి వ్యవహారం కాదు. ఎలక్షన్లో ఎవరు పని వాడు చేసుకోవాలి. రామచంద్రారెడ్డి మీద దాడులు చేసి, హత్యలు చేసి, ఏదేదో చేయాలని, ఎన్నాళ్ళో మనం ఏలాలని ఈ రాజకీయాలు అరాచక రాజకీయాలు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. దేశం అంతా తిరగబడితే మా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, లేరనుకోబాకండి.
మీరు ఆ అరాచక రాజకీయాలు మానేయాలి. మానేసి ఎంత నిశ్శబ్దంగా చేసుకుంటే అంత బాగుంటుంది. రాజకీయాలకు వచ్చినాక ఎవరి వాళ్ళే ఎదురు తిరగకుండా ఉండరు. చిన్నవాళ్ళు కూడా రాజకీయం చేసేదానికి అనుమతి ఇవ్వండి. ఈ అనుమతి లేకుండా అరాచక రాజకీయాలు చేసి మీరు ఏదో చేయాలని ఆయన్ని ఏదో చెందాలని అది అనుకోవడం మీది అసభ్యకరమైన విషయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. మీరు మానేస్తే బాగుంటుంది. రాజకీయాలకు వచ్చినాక చిన్నోడు లేదు, పెద్దోడు లేదు, ఎవరు లేదు, ఎవరికి వాళ్ళే తీవ్రంగా ఉంటారు. ఈ తీవ్రమైన పరిణామాన్ని మీరు అరాచక రాజకీయాలు చేయటం మానేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఈ పుంగనూరు రాజకీయము ఎక్కడ జరగనుంది. ఇన్నాళ్ళ నుంచి మీకు ఎవరు ఎదురులేరని మీ ఇష్టం వచ్చినట్టుగా స్టాంపింగ్ చేసుకొని మీ రాజకీయాలు వేలి ఇప్పుడు ఆయన రామచంద్ర యాదవ్ వచ్చాడని మీరు ఎంతో బాధపడుతున్నారు. ఇంకా కుంగిపోతారు. మీ రాజకీయం సర్వనాశనం అయింది. మమ్మల్ని ఇట్ట ఏదించి ఆయన్ని కొట్టి దాడి చేసి పెద్ద చిన్నవాడని చేసి మీరు అరాచక రాజకీయాలు చేసి మిమ్మల్ని చేసేవాళ్ళు కూడా ఉంటారు, లేరనుకోవద్దు. పరిణామం తీవ్రంగా ఉంటుంది. దీన్ని ఆలోచించి మీ రాజకీయాలు దౌర్జన్య రాజకీయాలు, హత్య రాజకీయాలు, నిన్న మా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో ఇంత మటుకి డాక్టర్ అనుమతి లేదు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చీరాల వస్తున్న నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని, హెలీప్యాడ్ను బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్, చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి మాలకొండయ్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య తదితరులు కలిసి పరిశీలించారు. చీరాలలో జరిగే ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు అద్దంకి మండలంలో ఉన్న పెన్షన్దారులకు మే 1వ తేదీ నుంచి 2 విధాలుగా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మండలంలో ఉన్న పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేసే విధానంలో మార్పులు చేస్తున్నారని, డీబీటీ ద్వారా పెన్షన్దారులకు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుందని, పెన్షన్దారుల ఇంటి వద్దకు వచ్చి సచివాలయం సిబ్బంది గతంలో లాగా పెన్షన్ పంపిణీ చేయరని, వికలాంగులకు, వృద్ధులకు మరియు మంచంలో ఉన్న వారికి సచివాలయం సిబ్బంది ఇళ్లకు వచ్చి పెన్షన్ను పంపిణీ చేయడం జరుగుతుందని సత్యనారాయణ చెప్పారు. పెన్షన్దారులకు వారి ఖాతాలోకి నగదు జమ చేస్తారని, మే 3వ తేదీన సచివాలయం సిబ్బంది ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేస్తారని, కావున మండలంలో ఉన్న పెన్షన్దారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వారు తెలిపారు. అద్దంకి రూరల్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కూడా నమస్కారం. ఈ నెల అంటే ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ మేము 1వ తారీఖున పే చేయడం జరుగుతుంది. గౌరవ ఎలక్షన్ కమిషన్ వారి నిబంధనల ప్రకారం, వారి సూచనల ప్రకారం ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ దారులు, పెన్షన్దారులకు ఎవరైతే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉన్నదో వారందరికీ కూడా 1వ తారీఖే వాళ్ళ అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడిపోతూ ఉంటుంది. మిగతా వాళ్ళు అంటే వికలాంగులు కానీ, వృద్ధులు, బెడ్ రెడీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అలా కొన్ని ప్రత్యేకమైనటువంటి కేటగిరీల వాళ్ళు వెళ్ళేటటువంటి స్థితి ఉండదు. కాబట్టి వారికి ఎవరికైతే ఆధార్ కార్డు బ్యాంకు లింక్ అవ్వడంలో ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా 1వ తారీఖునే గ్రామ సచివాలయ సిబ్బంది మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందజేయడం జరుగుతూ ఉంది. ఆధార్కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లో కూడా ఫెయిల్యూర్ ట్రాన్సాక్షన్స్ 1/6 రావచ్చు. దాన్ని 3వ తారీఖున పరిశీలనలోకి తీసుకొని అటువంటి ఏమైనా ఉంటే కనుక వారికి కూడా డోర్ టు డోర్ అందించడం జరుగుతుంది. కాబట్టి పెన్షన్ విషయంలో కంగారు పడకుండా మీ అకౌంట్లో పడేటటువంటి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేనటువంటి వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారని చెప్పేసి పెన్షన్దారులందరికీ తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.